మేము చిట్నా వన్ టౌన్ అండి మాది. ఇప్పుడు మేము ఎప్పుడు ఇది స్టార్టింగ్లో పెట్టారు, అప్లికేషన్ వచ్చినప్పుడు పెట్టాము. మేము ఇప్పుడు 2 వారాలు అయిపోయింది, మా పేరు రాలేదు, కనీసం మాకు ఒక మెసేజ్ కానీ ఏం లేదు. బ్యాంకుకి వెళ్ళాము, ఆ కేవైసీ చేయమన్నారు, అన్నీ చేసాము. ఇప్పుడు 2 వారాలు అయిపోయింది, టైం చూస్తే రేపటితో లాస్ట్ డేట్ అంటున్నారు. మరి ఏం చేయాలి, మాది కింద ఇల్లులు కూడా, అందుకని ఇంకేం మళ్ళీ లాస్ట్ సారి పెడదామని వచ్చాం. మరి పడే వాళ్ళకి పైన ఉన్న వాళ్ళు కూడా రాసుకుంటున్నారు కింద అని, వాళ్ళకి పడ్డాయి బాగానే. ఎవరికి చెప్తాం ఇప్పుడు, మేము ఏం చేయాలో తెలియక ఇంకా సరే పెడదామని వచ్చాం. సచివాలయంకి వెళ్ళారండి? వెళ్ళాము, అక్కడ పెడితే ఫస్ట్ అక్కడే తీసుకున్నారు, ఇలా రాలేదండి అని మొన్న లాస్ట్ వీక్ వెళ్ళాను. మళ్ళీ వెళ్తే ఇంక మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి మళ్ళీ మొన్న వచ్చాం, తీసుకోలేదు, మళ్ళీ ఇంక ఇవాళ వచ్చాం. మరి కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఏమంటున్నారు? తీసుకున్నారు, అప్లికేషన్ ఇచ్చాలండి అంటున్నారు, కానీ ఏమీ లేదు అసలు. మేము దాదాపు 10 రోజుల నుంచి పెట్టానండి. ఫస్ట్ టైం పెట్టాను, వరదలు వచ్చినప్పుడు రాసుకెళ్ళారు, వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదు. మళ్ళీ మా అన్ని సామాను అన్నీ మురిగిపోయినాయి, ఫ్రిడ్జ్ పోయింది, గ్రైండర్ పోయినాయి, అన్నీ పోయినాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి పెట్టాను, మళ్ళీ రెండోసారి కూడా పెట్టించుకున్నారు సచివాలయంలో. సచివాలయంలో అసలు రెస్పాన్సే లేదండి, అసలు ఒక స్టాఫ్ అంటూ లేరు దానిలో. ఏమంటున్నారు సచివాలయానికి వెళ్తే? సచివాలయం అసలు ఓపెన్ చేయట్లేదు గేట్లు. నేను విజయవాడ అర్బన్ ఎల్లవల కుదురులో ఉంటాను. కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు కదా, ఇక్కడేం చెప్తున్నారు? ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టమన్నారు, మరి చూడాలి ఏం జరుగుతుందో తెలియదు. మీరు 3 రోజుల నుంచి వస్తున్నా అంటున్నారు కదా, ఇదే సమాధానం అండి? ఇదే సమాధానం. ప్రభుత్వం కూడా అందరికీ, బాధితులందరికీ అకౌంట్లో అమౌంట్ వేసామని చెప్తున్నారు కదా? వేసారు అంటున్నారు, మరి ఎంతవరకు నిజమో తెలియదు. మా పక్కన ఏరియా వాళ్ళకైతే అందరికీ వచ్చినాయి, మరి మాకు రాలేదు. మేము అన్నీ మురిగిపోయి మేము బాధపడుతున్నాము, మాకు అసలు ఏం రాలేదు. ఏం చెప్తున్నారు ఇక్కడ? పెట్టుకున్నారు అప్లికేషన్, మరి తీసుకున్నారు ఎస్ఐ వాళ్ళు. నేను ఒక వాలంటీర్ని, అయినా మా ఇల్లు రాయలేదు. వాలంటీర్గా వరదల్లో ఉన్న వాళ్ళకి అందరికీ మేము 15 రోజులు సేవ చేసినా సరే మాకు ఎవరికి ఇల్లు రాయలేదు. రేషన్ వ్యాన్ మునిగిపోయింది, బైక్ మునిగిపోయింది, అసలు దేనికి డబ్బులు రాయలేదు. ఏమని పెట్టారు, నో డేటా అని పెట్టేశారు. ఒక వాలంటీర్కి ఇలా జరిగిందంటే మరి ప్రజలకు ఇంకంతానే అది. మరి ఇక్కడను 4 రోజులు బట్టి కలెక్టర్ ఆఫీస్లో ఇస్తామన్నారు. కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చిన డేటా ఎక్కడికి వెళ్ళిద్ది? సచివాలయంకి వెళ్ళిద్ది. అదేదో సచివాలయంలో అడ్మిన్లో అయినా అక్కడ చేస్తే ఏ ఏరియాకి ఆ ఏరియా అడ్మిన్లు పరిష్కారం చేస్తారు కదా. అందరూ ఇక్కడికి వస్తున్నారు, తీసుకున్నారు, ఈ కాగితాలు పక్కన పడేస్తున్నారు. కాగితాలు అయితే ఎక్కడికి వెళ్ళట్లా, ఇక్కడ వచ్చినా సరే కాగితాలు పక్కన పడేస్తున్నారు. కాగితాలు తీసుకొని దీని సమస్యని పరిష్కారం చేయట్లా. మ్యాపింగ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నాయి, మ్యాపింగ్ ఉన్న వాళ్ళకి పడట్లా, మ్యాపింగ్లో ఉన్న వాళ్ళకి పడలా, మ్యాపింగ్లో లేని వాళ్ళకి పడదు. వేరే మచిలీపట్నం అటువైపు సార్లు వేసి వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎండీల్ని వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళు వర్క్ చేశారు, లాగిన్స్ వాళ్ళకి ఇచ్చారు, పెట్టవలసిన వాళ్ళకి పెట్టలేని వాళ్ళకి పెట్టారు. అర్హులైన వాళ్ళకి అర్హులు కాదు, అనర్హుల వాళ్ళకి 25,000 డబ్బులు పడ్డాయి. మరి దీనికి పరిష్కారం ఏంటో తెలియదు. నేను 4 రోజులు పెట్టి వస్తున్నాను. సచివాలయంకి వెళ్తే ఏమంటారు? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పెట్టమన్నారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పెట్టమన్నారు. కలెక్టర్ ఆఫీస్లో పెట్టడానికి ఎక్కడ తీసుకున్నారు జనాల్ని? అదే కలెక్టర్ గారికి అసలు తెలియదు అనుకోండి పరిస్థితి అనేది. పరిస్థితి కలెక్టర్ గారికి తెలియదు. మన పరిస్థితి అంతా అదివరకు జగన్ గారు సచివాలయాలు పెట్టారు కాబట్టి వార్డు నెంబర్లు అన్ని వాలంటీర్కి మ్యాపింగ్ అయినాయి కాబట్టి ఏదైనా ఒక వాలంటీర్కే తెలుసు. వాలంటీర్ని తీస్తారు, జీతాలు ఇవ్వట్లేదు వాలంటీర్కి. గారికి నమస్కారం అండి. మాది కబేలా సెంటర్ సార్, మాది కబేలా మొత్తం నిండిపోయింది. మీరు సర్వే చేయమన్నప్పుడు మా ఇంటికి సర్వే మనుషులు వచ్చారు సార్. ఫస్ట్ రాసుకున్నారు, అన్నీ ఓకే అన్నారు, మా ఇల్లు చూసారు, అన్నీ చేశారు. ఫస్ట్ సచివాలయంకి వెళ్తే మీ పేరు ఉంది, మీ ఫోటో ఉందని చెప్పారు సార్. మాకు డబ్బులు అయితే పడలేదు సార్, బైక్ డబ్బులు పడ్డాయి. మామూలుగా మా కింద ఫ్లోర్ సార్, డబ్బులు అయితే పడలా. మా షాపు నిండిపోయింది, మా ఇల్లు నిండిపోయింది. 15 రోజులు పనులు లేవు సార్, అల్లాడుతున్నాం. మీరు చెప్పారు మాకు అందరికీ వేస్తాము, మేము ఉన్నాము, మీకు ఎందుకు అన్నారు, కానీ అందరికీ వేయలేదు సార్. మీరు అందరికీ వేయలే. కబేలా నిండిందో లేదో మీరు ఎవరో చెప్పడం కాదు, మీకు తెలుసు, మీరు చూశారు. పైన హెలికాప్టర్లో నుంచి మీ కబేలా నిండిందో లేదో మీకు తెలుసు. మళ్ళీ రెండోసారి సచివాలయంకి వెళ్తే మీ పేరు లేవు, మీదంతా మీ నిండలేదు, మీకు లేదని చెప్తున్నారు. మేము ఎవరు చెప్పుకోవాలి సార్? ఇంకా కమిషనర్ ఆఫీస్కి మేము పనులు మానుకొని రోడ్ల మీద పడుతున్నాం సార్. మేము ఇల్లు పోయి, సామాన్లు పోయి, పనులు పోయి, అప్పులు అయిపోయి ఉండి కూడా మేము ఇవాళ కూడా పనులు మానుకొని కమిషనర్ గారు ఆఫీస్కి వస్తున్నాం సార్. మీరు న్యాయం చేస్తామన్నారు, అందరికీ చేయండి సార్. మాకు మీరు అందరూ ఇల్లు ములగలేదన్నారు, మీకు తెలియదా సార్? గవర్నమెంట్కి వాళ్ళ సచివాలయంలో మాకు కరెక్ట్ ఆన్సర్ లేదు సార్. అసలు
మాకు మాత్రం న్యాయం చేయండి సార్. మొత్తానికి వేస్తారా వేయండి, లాస్ట్ అండ్ ఫైనల్ మీ కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేస్తాను సార్. మీరు వేస్తాను, ప్రతి మనిషికి వేస్తానని మీరు 10 సార్లు చెప్తున్నారు. మీరు మాత్రం వేస్తారా చేయండి సార్. మిమ్మల్ని నమ్మే మేము ఓట్లేసి గెలిపించుకున్నాం. మాకు న్యాయం చేయండి సార్. మీరు వాళ్ళెవరి మాటలు నమ్మొద్దు. మీరు తెలుసు, మీరు హెలికాప్టర్లో కబేలా అంతా నిండింది చూశారు. మమ్మల్ని మాత్రం సచివాలయంలో కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాది 45వ వార్డు సార్, మాది కబేలా సెంటర్ మాది. మాకు అందరికీ న్యాయం చేయండి సార్. అన్యాయం మాత్రం చేయపాకండి. పనులు మానుకొని రోడ్ల మీద పడుతున్నాం సార్, ఇల్లు వాకలు వదులుకొని. తెలీదంట మరి రాశారు. మీకు ఏమేమి డ్యామేజ్ అయినాయమ్మంటే 2 బండ్లు రాసుకున్నారు. బండ్లే ఉన్న మేము పైన పెట్టుకొని ఉంచుంటామా? 2 బండ్లు తెలిసిపోతే ఫోటో చూసుకున్నాడు, నెంబర్ చూసుకున్నాడు, అన్నీ చూసుకున్నాడు. నాట్ డ్యామేజ్ అని ఎలా రాస్తాడు సార్? మేమైనా బండ్లు నెత్తులు పెట్టుకొని పైన ఉంచున్నామా? ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. మేమేమో అన్యాయంగా రాయించుకోలేదు. చాలా మంది అన్యాయంగా రాయించుకున్న వాళ్ళకి 50,000 చొప్పున అందరికీ పడినాయి. ఏది అన్యాయంగా రాయించుకున్న వాళ్ళకి, న్యాయంగా రాయించుకున్న వాళ్ళకి రూపాయి పడలేదు. నాకు ఇంతవరకు నేను రాయించుకుని ఫస్ట్ ఫ్లోర్లో ఉంటానండి. మా 2 బండ్లే డ్యామేజ్ అయినాయి అని రాయించుకున్నాను. 2 బండ్లు కూడా నాకు పడేలాగా నాకు ఆ సచివాలయంలో రాసిన నెంబర్ నాకు కావాలి ఖచ్చితంగా. ఆయన ఎలా నాట్ డ్యామేజ్ అని రాస్తాడు? ఖచ్చితంగా ఆయన నెంబర్ కావాలి సార్. ఒక్కడే సార్ చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎవరికి ములిగినా ములగపోయినా కిందిళ్ళన్నీ 25,000, పైనిళ్ళు మొత్తం 10,000 అని మీరు చెప్పారు సార్. మీరు వారంటీలు పట్టించుకోబాకండి, ఎవరు పట్టించుకోవద్దు. కబేలా సెంటర్ సచివాలయంలో మా లిస్టులు ఉంటాయి సార్. మాకందరికీ న్యాయం చేయండి సార్. మీరు చెప్పిన మాట మీరు నిలబెట్టుకోండి. అది మాకు పనులు లేక అప్పులు అయిపోయి మేము రోడ్లు ఎక్కాం సార్. పసి పిల్లల్ని వేసుకొని 3 రోజులు కరెంట్ లేక తను చూడలేదా? రోజు హెలికాప్టర్లో వచ్చినప్పుడు కబేలా సెంటర్ ఎంత మునిగింది? ఇక్కడ దాకా పీకల లోతు వచ్చి ఉన్నప్పుడు తనకు తెలీదా? బండ్లు నా డ్యామేజ్ ఎలా రాస్తారు అతను? నా అసలు ఇల్లులే మునగలేదు, మా సందులోకి నీళ్ళే రాలేదని చెప్పారంట. ఎలా రాస్తారు? అది చేయండి సార్, అలా న్యాయం చేయండి అంతే. 3 రోజుల నుంచి వస్తాం. నిన్న సెలవు కదా, నిన్న వచ్చి వెళ్ళిపోయాం. 3 రోజులు అయింది వచ్చి. కలెక్టర్ ఆఫీస్లో ఏం చెప్తున్నారు ఏంటి? ఏమిలా అయ్యా, మొన్న వరదలు అయ్యి రాలా మాకు, అందుకని చెప్పి వచ్చాం. ఏమంటున్నారు ఇక్కడ? ఇస్తారని చెప్తున్నారు కదా, అందుకని అప్లికేషన్ తీసుకున్నాం. అది బాగా మునిగిపోయినా సరే ఇవ్వలే, మొన్న రాసుకోవాలి. మరి బాగానే ఉంది కదా అంటున్నారంట. అంటే ఎట్ట కుదిరిద్ది? మరి అన్నీ పాడైపోయినాయి, పారేసుకున్నాం. మరి కొనుక్కోవాలన్నా డబ్బులు కావాలి కదా. మోటార్లు పోయినాయి, ఫ్యాన్లు పోయినాయి. గవర్నమెంట్ ఒక్కొక్కరికి 25,000 వేసామని చెప్తున్నారు కదా. వేస్తున్నారంట కానీ మాకు రాలేదని మేము వచ్చాం అంతే. ఏమంటున్నారు మేము? ఇంక మేమేమి ఎవరిలా అడగలేదు, అప్లికేషన్ ఇద్దామని వచ్చాం. అయ్యా ఆయాల డబ్బులు రాసేటప్పుడు వచ్చేటడికి వరదలో నీళ్ళు వచ్చినాయి అయ్యా. కొన్నిటికి రాస్తే కొన్నిటికి రాయలేదయ్యా. ఆటోలు మేము మునిగిపోయి చాలా ఉన్నాం. ఆటోల కోసం వచ్చామయ్యా. ఇళ్ళకి డబ్బులు వచ్చినాయి. అది ఇళ్ళకి డబ్బులు వచ్చినాయి. అబద్ధం ఆడే పని లేదు నాన్న. ఆటోలకు డబ్బులు రాలా, ఆటోలు పెట్టుకుందామని వచ్చాం. మాకు హౌస్కి డబ్బులు రాలా, బండికి డబ్బులు రాలా. అదండి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడ? మేము సచివాలయంకి అన్నింటికి తిరిగాం. వాళ్ళు ఎవరు పట్టించుకోక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు, ఇక్కడికి వచ్చాను. సచివాలయంలో వెళ్తే మిమ్మల్ని ఏమంటున్నారు? ఇక్కడ అప్డేట్ అవ్వలేదు మీకు, మీ ఎగువ నుంచి మీకు వచ్చింది, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, మేము చేసి ఇవ్వలేదు అన్నారు. అంతే. కలెక్టర్ ఆఫీస్లో ఏమంటున్నారమ్మా? ఇచ్చారా మరి? ఇవ్వలేదండి, ఇంకో ఈ లైన్లో ఉన్నాయండి అంతే. అప్లికేషన్ తీసుకుంటే మరి ఏం చేస్తారో, ఏ న్యాయం చేస్తారు? కింద పని ఉండే పడలా, డబ్బులు పడలా. 4-5 రోజులు వాటర్ ఉన్నాయి, ఫుల్ వాటర్ 5 రోజులు ఉన్నాయి. ఏ డబ్బులు పడలే అకౌంట్లో. ఏమంటున్నారు? సచివాలయంకి వెళ్ళారా? వెళ్ళామండి, అప్లికేషన్ పడతాయి అంటున్నారు అంతే. ఏం పడలేదమ్మా. మొత్తం నీళ్ళు 5 రోజులు ఉన్నాయి. మొత్తం బట్టలు 4-5 లక్షల రూపాయలు బట్టలు తడిసిపోయింది. బట్టలు ఉన్నాయి కింద. కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు కదా, ఇక్కడ ఏమంటున్నారు? ఇచ్చాం, పేపర్లు ఇచ్చాం వెళ్ళమన్నారు, ఇచ్చి వెళ్ళాం. ఇంకేం చెప్పాలి, ఇంకేమీ అయినా డబ్బులు పడలే. ఇంకా ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు? మేము 3 రోజుల తిరిగి వస్తున్నాం. 3 రోజుల నుంచి కూడా ఇదే సమాధానం? ఇదే ఇస్తున్నామండి. భవానీపురం ఊర్మిళ నగరం, ఏకలై నగరం, ఏకలై నగర్, వైఎస్ఆర్ కాలనీ. ఏకలై నగర్లో కింద ఫ్లోర్లోనే నడుము లోతున వాటర్ వచ్చినాయి. బైకులు పాడైపోయినాయి. ఇంట్లో ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు, మంచాలు మొత్తం పాడైపోయినాయి. ఇళ్ళకొచ్చి మంచాలకి పరుపులకి ఏమి లేదమ్మా. వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, బైకులు కానీ రాసుకొని వెళ్ళారు. 100లో 30% ఇళ్ళకి డబ్బులు పడ్డాయి. మిగిలిన 70% డబ్బులు పడలా. బైకులు రాసుకొని పోయారు. బైకులకి రూపాయి కూడా ఇలా. నిన్న సాయంత్రం మైక్ పెట్టి ఊర్మిళ నగరం, ఏకలింగ నగరం నేనే అనౌన్స్ చేశా. కలెక్టర్ ఆఫీస్ దగ్గర సిపిఎం పార్టీ తరఫున ధర్నా జరుగుతుంది, రానోళ్ళందరూ రండమ్మా బాధ్యులని నేను అనౌన్స్ చేసి ఇంటికి వచ్చాను. హాఫ్ అన్ అవర్లో సచివాలయం నుంచి ఫోన్ చేశారు, మీ బైకుల డబ్బులు పెండింగ్లో పడి ఉన్నాయి, మీ బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ తేండి 8 గంటలకల్లా అని. అది కూడా ఎందుకు చెప్పారంటే
కలెక్టర్ ఆఫీస్ కాడికి వీళ్ళు అందరూ అనౌన్స్ చేస్తున్నారు. అందరు వెళ్తే గందరగోళం అయింది. అక్కడ ఎవరో టీడీపీ వాళ్ళని సిపిఎం పార్టీ వాళ్ళు ఇలా చేస్తున్నారని జనాలను అటు మలిపారు. ఇది చాలా దారుణం. సీఎం చంద్రబాబు గారేమో అందరికీ ఇమ్మని అనౌన్స్ చేశారు. ఈ ఆఫీసర్లు రాసుకునే వాళ్ళు తారుమారు చేశారు. ఇది ఇలా సిపిఎం పార్టీ తరఫున కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా జరిగింది. అందరికీ న్యాయం జరగకపోతే న్యాయం జరిగేదాకా సిపిఎం పార్టీ జనాలందరికీ అండగా ఉంటుందని కోరుకుంటున్నాం. రోజు నుంచి తిరుగుతున్నామండి, ఒక్క పని అవ్వట్లేదు. సచివాలయానికి వెళ్తే సమాధానం లేదు. ఏమి సామానం అన్నీ పోయినాయండి. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి? ఎన్ని రోజులు తీసుకొస్తున్నాము. ఇప్పుడు కూడా పెట్టుకొని అన్నారు, మళ్ళీ ఇటు వస్తే ఇక్కడ పెడుతున్నాం అన్నారు. మళ్ళీ పిన్నులు లేవంటున్నారు, అవి లేవంటున్నారు, అన్నీ ఇమ్మంటున్నారు. సార్ ఏం చెయ్యము, వరద వచ్చేలా అయిపోతే ఎండలో ఎలా తిరుగుతాం? పిల్లలు వదిలేసుకుని ఎవరు చేస్తారు మాకు? ఎవరు చేసేవాళ్ళు ఒక్క మగవాళ్ళు లేరు. ఎక్కడికి వస్తాం? ఆడవాళ్ళు ఎంత తిరుగుతాం? సచివాలయంలోకి వెళ్తే ఒక్క ఆడవాళ్ళు పట్టించుకోవట్లా, చెయ్యట్లా, మా సంబంధం లేదంటున్నారు. పెట్టామంటున్నారు, ఈ రోజు పెట్టలా. బ్యాంకులకి వెళ్తున్నాం, అన్నీ తిరుగుతున్నాం, ఎక్కడ అవ్వట్లా. మరి ఇక్కడికి వచ్చాం, తీసుకుంటారో లేదో తెలీదు, ఏం చేస్తారో కూడా తెలీదు. సార్ అలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారండి? ఇక్కడ ఏం మాట్లాడట్లా సార్, ఇమ్మంటున్నారు. మరి ఇస్తాము, చూస్తాము, మరి ఏం చేస్తారో ఏంటో తెలియదు. అదేనండి సత్యాలయ భయం. ఆడేం చెప్పట్లేదు. వాళ్ళు అంటారు మేమేం చేసాం రాసామంటారు, ఆడేం చెప్పట్లేదు. ఏడుకొస్తే ఏడేమనట్లేదు. ఇంత లోతు నీళ్ళు వచ్చినాయి, అన్నీ పోయినాయి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఎక్కడికి మీరు? ఇవాళ నేను వచ్చింది. వెళ్ళారు, అప్లికేషన్ ఇచ్చారా? ఇగో రాస్తుండ్రు. అది మరి ఇంకా ఏమి సమాధానం చెప్పట్లా. ఏమండి అప్లికేషన్లు అని తిరలా చచ్చిపోతుంది. సచివాలయానికి వెళ్తానేమో కలెక్టర్ ఆఫీస్ అంటున్నారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తానేమో బ్యాంకులో పనిచేయమ్మ అంటున్నారు. ఎక్కడ ఏం పని కూడా తెలియట్లేదు. వారం రోజులు బట్టి పనులు అనుకొని పోయిన నెలంతా వరదల వల్ల మేము ఎటు వెళ్ళలేదు. ఇప్పుడు పనులు మాకు తిరుగుతున్నాం సార్. ఎటు తిరిగినా మాకు న్యాయం అంటూ ఏం జరగట్లేదు. సచివాలయానికి వెళ్ళి వాలంటీర్లు అడితే మాకు సంబంధం లేదంటున్నారు, మాకు తెలియదు అంటున్నారు. చదువుకున్న వాళ్ళు ఎక్కడికి తిరుగుతాం సార్? మేము ఎంత ఇబ్బంది పెట్టకూడదు కదా జనాల్ని. బ్యాంకుల్లో ఏమో పడలేదు అంటున్నారు, అక్కడికి వెళ్తే పండి అని చెప్తున్నారు. మళ్ళీ అప్లికేషన్ తీసుకుని వచ్చాము. ఇక్కడ ఏమంటున్నారు? కలెక్టర్ ఆఫీస్ అప్లికేషన్ ఇమ్మన్నారు సార్, ఇవ్వడానికి వెళ్తున్నాము. మరి ఇంకా ఏం చెప్తారంటే ఇంకా తెలియదు సార్ మాకు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? వారం నుంచి తిరుగుతున్నాను సార్. 10 రోజుల నుంచి మేము సచివాలయం తిరిగాము. తర్వాత మొన్న పోయిన శుక్రవారం నుంచి బ్యాంక్కి వెళ్ళాము. ఇవాళ కూడా మళ్ళీ బ్యాంక్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టండి అన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాము సార్. మేము 10 రోజుల నుంచి వస్తున్నా అంటున్నారు కదా, ఏం చెప్తున్నారు మీకు? ఎక్కడైతే ఏం చెప్పలేదు సార్. నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది అయితే ఇవాళే వచ్చాను సార్. సచివాలయం తిరిగాను సార్. సచివాలయం చెప్తే పడతాయి, కంగారు పడదు, నెంబర్లు వస్తాయి, పడతాయి అంటున్నారు. బ్యాంక్ వెళ్ళమన్నారు. బ్యాంక్ వెళ్తే అక్కడ పడలేదని చెప్తున్నారు. ఇవాళ బ్యాంక్ వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ లెటర్ పెట్టుకోండి మీరు అన్నారు. ఇప్పుడు వచ్చాము సార్ మేము. ఇదే సరిపోతుంది సార్, తిరగడమే సరిపోతుంది. పళ్ళు అనుకోండి, పళ్ళని కలిపితే ఇళ్ళలో గడవదు. 4 రోజులు బట్టి ఇంట్లో ఉన్నాం మేము. మరి ఎలా కడుతుంది సార్? మరి పడిన డబ్బులైనా కరెక్ట్గా పడాలి కదా, అయ్యే లేవు సార్. మరి మాట్లాడడానికి నోపుకుంటుందా చంద్రబాబు నాయుడు చేసే పనికి? ఇక్కడ కాదని అక్కడ కాదని కుక్కలు తిప్పుతున్నాడు. వయసులో ఉన్నాలని తిరుగుతారు, మాలంటే ఏం తిరుగుతాము? ఏం ఫానాలకి ఇచ్చారు? 2 అంతస్తులు తల్లి కొడుకులు అందరికి ఇచ్చేస్తున్నాడు. ఏమి లేని కుక్కలు కూడా ఇవ్వడానికి తిప్పుతాడు, కుక్కను తిప్పినట్టుగా. ఎవరిపోతే ఏకంగా అన్ని పోయినతో పాటు పోయాను ఊరుకుండేవాళ్ళు. అది లేదు, 7 నెలలకి లేదు. ఇంటికి 2 వేస్తాడు, వేసిన నెలకి మాదొచ్చదు. ఇంట్లో వస్తువులన్నీ పోయి నాన్న సంకలు లాగుతున్నాం ఇక్కడ. ఇప్పుడు అద్దెలు ఉన్నాళ్ళు, ఇది కాదని అది కాదని అక్కడి నుంచి వస్తాయి. కొంపలిస్తే కొంపల్లో పడి ఉంటాంగా, అది ఇచ్చిన అడ్రస్కి ఇస్తాంగా. మళ్ళీ ఏం తిరుగుతాము? 4 రోజులు పడి తిరుగుతున్నా. ఏమన్నారు కలెక్టర్ ఆఫీస్లో? ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ అక్కడికి అన్నారు, మరి సచివాలయం అన్నారు, బరోడా అన్నారు. మళ్ళీ మాది పొదుపు ఉన్నది అక్కడ నున్న. అక్కడికి వెళ్తే అకౌంట్ లేదు. అకౌంట్ లేకుండా మాదొచ్చదు. లోన్ నెలకి ఇచ్చాడు నాకు. లోన్ ఇస్తాడు. ఇప్పుడు అక్కడ 20 సంవత్సరాల పై నుంచి లోన్ తీసుకుంటున్నాం మేము. ఇప్పుడు అక్కడ అకౌంట్ లేదట, జాయింట్ లేదంటున్నాడు. ఆధార్ లేక జాయింట్ లేకుండా ఎలాగ ఇచ్చాడు అకౌంట్? చంద్రబాబు నాయుడు అందరికి మేము డబ్బులు వేసామంటున్నారు కదా, వేస్తే ఎందుకు అవి తిరుగుతాము? 100 మందిలో 20% వేసాడు. వేసాడికి 2 వేసాడు. ఆడికి ఆధార్ రేషన్ కార్డులు ఉన్న కలిపోతున్నాయా? తల్లి కొడుకు వేస్తున్నాడు, అత్త కోళ్ళకి వేస్తున్నాడు, ఒక్కొక్కరు చంపుతున్నాడు. ఇలాగా ఒక్క ఆటలో ఉన్న వాళ్ళకి 2కి ఇస్తున్నాడు, ఒక్క ఆట ఉన్న మటుకే ఇవ్వట్లే. ఇంకేం చెప్తామా? కూడు నీళ్ళు లేకుండా తిరుగుతున్నాము. ఇప్పుడు జమాయించి పడిపోతే దిక్కుంది ఇక్కడ మాకు. మీ అత్తగారికి ఉంది, మీ అమ్మగారికి ఉన్నాయి అనేసి అన్నీ అన్నారండి. ఇంతవరకు మా అమ్మగారికి అయితే పని ఆ మ్యాపింగ్లో మేము లేము. ఏంటి మీ అత్తగారికి పడితే మీకు పడినట్టుగా అన్నారు. ఇటు ఎవరి కాలు పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరి బతుకులు బతుకున్నామండి. ఏమీ లేదు. మాది నూరు రాజరాజేశ్వరిపేట, RR పేట, 57వ డివిజన్ అండి. ఏంటి నేను కూలి పనికి వెళ్తూ ఉంటాను, సిమెంట్ లోడ్లకి వెళ్తూ ఉంటాను.
వారం నుంచి మేము సచివాలయంకి తిరిగితే మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అన్నారు. కలెక్టర్ ఆఫీస్కి వస్తేమో ఇక్కడ నుంచి పట్టించుకోవట్లేదు. పట్టించుకోపోయాలకి ఇప్పుడు వెళ్ళాలకే కాగితాలు బయట తీసుకుంటున్నారు. ఏం జరిగిద్దో ఎవరికి తెలియదండి. ఇంతవరకు మాకు రూపాయి బిల్ల అనేదే పడలేదు. వస్తువులు మొత్తం పోయినాయి, కట్టుకున్న బట్టలతో సగా పోయినాయి. ఈ బట్టలే ఉతుకుంటున్నాం, ఇవే వేసుకుంటున్నాము. 1-2 జతలు. మాకు చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు 3. ఇంతవరకు మాకు ఏది ఆధారం అనేది లేదు. ఏంటి వస్తున్నారు కార్పొరేటర్ నేను వస్తున్నాడు, మీకు బియ్యం వచ్చిందా, మీకు పాల బ్యాట్ వచ్చిందా అన్నారే కానీ అమ్మ మీ అకౌంట్లో పోనీ బియ్యాలు ఏం బాగున్నాయండి? రేషన్ బియ్యం, ఆ రేషన్ బియ్యం ఏమున్నాయి? ఏమీ లేదండి. ఏంటి మీకు పాల బ్యాట్ వచ్చిందా, మీకు బియ్యాలు వచ్చినాయా, మీకు సరుకులు వచ్చినాయా అన్నారు కానీ అమ్మ మీకు అమౌంట్ పడిందా, ఏమైందని అడిగే నాయకుడు అనేవాడు ఎవరు లేరండి. సచివాలయానికి వెళ్తే ఏం చెప్తున్నారు? సచివాలయంకి వెళ్తే పేపర్లు చూస్తున్నారు. ఏంటి మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, ఇక్కడ మీకు మ్యాపింగ్ లేదనేసి అంటున్నారండి. ఏంటి వారం అంతా మేము సచివాలయం తిరుగుతూనే ఉన్నాం. మేము పనులు మానుకొని అన్ని మానుకొని వాళ్ళ చుట్టూరే తిరగవుతుంది. ఏంటి ఇంతవరకు ఏదీ లేదండి. కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు కదా, ఏం చెప్తున్నారు మీకు? ఇప్పుడు మాకు చెప్పే పొజిషన్ ఏదీ లేదు. ఇక్కడ ధర్నా జరుగుతుంది, పేపర్లు తీసుకుంటున్నారు. మీ ఇళ్ళకాడికి వాలంటీర్లు ఉన్నారు కదా, మీ వాలంటీర్ ఆఫీసులు పెట్టారు కదా, అక్కడికి వస్తే పేపర్లు అంటున్నారండి. ఇంకంతే చెప్పు. మేము 3 రోజులు అయిందండి తిరుగుతూనే ఉన్నాం కలెక్టర్ ఆఫీస్కి. ఆడికి వెళ్తే సచివాలయంలో రేపే అంటే ఏంటమ్మా ఫోన్ నెంబర్లు మీకేమైనా వచ్చినాయా ఏంటి, రాలేదు కదా వెళ్ళండి అని అంటున్నారు. మీకేం ఫోన్ చేశారా అని అడుగుతున్నారు. ఎవరు ఏ ఫోన్లు చేయలే. 3 రోజుల నుంచి తిరుగుతానన్నా పిల్లల్ని వేసుకొని. జగన్ వచ్చి ఇల్లంతా మునిగిపోయి 5 రోజులు 6 రోజులు వారం రోజులు తిండి లేదు మాకు. అలాగుంటే తిప్పుతున్నారు మమ్మల్ని. సచివాలయానికి వెళ్తే ఏం చెప్తున్నారు? కలెక్టర్ ఆఫీస్కి పోండి. వాళ్ళు వచ్చిన పేర్లే చెప్తున్నారు. సచివాలయానికి వెళ్తే ఆ బుక్లో ఉన్నదే చెప్తున్నారు. మేమేం చేయలేము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అంటున్నారు. కొంతమందిని అడిగితే గెసిరేస్తున్నారు, మాకు తెలియదని. మేము చేయము, మాకు తెలీదు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అంటున్నారు. కుక్కల్ని తిప్పినట్టు తిప్పుతున్నారు. కుక్కలకి బిస్కెట్లు వేసేస్తాడు గవర్నమెంట్, అలాగా వేసేసి మమ్మల్ని సాగు కొడుతున్నారు అంతే. ఆ బిస్కెట్ల కోసం పాకులాడతాం కానీ అది దొరికినోడికి దొరకలేనోడికి ఏం లేదు, ప్రాణం పోతుంది తప్ప. కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు కదా, ఏం చెప్తున్నారు? కలెక్టర్ ఆఫీస్కి వచ్చా మరి వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటారు? వాళ్ళు ఏం చెప్తారు? పోలీసులు వాళ్ళు తీస్తున్నారు, పోలీసులు లోపలేస్తున్నారంట. ఆ ఫ్యామిలీ మరి ఇస్తారో ఇవ్వరో మాకు తెలీదు. మాకైతే ₹1 రాలా. మేమైతే ఆపరేషన్ అయ్యి నేనైతే పేషెంట్ని అయినా తిరుగుతున్నా, పెద్ద ఆపరేషన్ చేయించుకొని పేషెంట్ని అయినా తిరుగుతున్నా. ఒక పేరు రాలేదు, ఏం రాలేదు. మాకేంటి సార్ మీరు ఏం చేస్తారు? మా పరిస్థితి ఏంటంటే మేమేం చేయలేమమ్మా. అంటే వాలంటీర్లు అడిగితే మాకు జీతాలు ఇవ్వలేదు 3 నెలల నుంచి, మేము చేయము అనేసి వాళ్ళు అంటున్నారు. మరి ఇదేంటో ఏమో మాకేం అర్థం అవ్వట్లా. కుక్క సాగు చేస్తున్నాము. వాలంటీర్ వ్యవస్థ కనుక కొనసాగించినట్టయితే ఎలా ఉంటుంది? వాలంటీర్లు అప్పుడైతే చక్కగా అన్ని కాళ్ళకి వచ్చాయండి. 5 సంవత్సరాలు బాగా జరిగిందండి. 45 సంవత్సరాల డబ్బులు ఏంటి, అమ్మఒడి డబ్బులు ఏంటి, పిల్లలకి ఏంటి, పింఛన్లు ఏంటి, అన్నీ మాకు అసలు ఇబ్బంది తెలియదు సార్. అన్ని చక్కగా వాళ్ళు చేసి పెట్టారు. 5 సంవత్సరాలు ఇప్పుడు ఏంటి ఇప్పుడు దీనికే తెలుస్తుందిగా కుక్క జీవితం అయిపోయింది మాది. 25,000 డబ్బులు అందరు వేసి సాయం చేసిందేగా. ఇది గవర్నమెంట్ తరపు నుంచి ఏం రాలేదు. యాటల్లో అందరూ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సాయం చేసిందేగా. దీనికోసం కూడా మేము తిరుగుతున్నాం. ఇది ఒకళ్ళు చేతికి ఇచ్చింది ఉందా పాపం, ఒకళ్ళకి వచ్చింది ఉందా? ఉండటానికి లేదు, తినటానికి లేదు, మాకు పనికి వెళ్ళటానికి దారి లేదు. ఇదేమో తిరుగుతున్నాం కాళ్ళు. మేము పేషెంట్లు ఉన్నాము, మా ఇంట్లో మూగోళ్ళు గుడ్డోళ్ళు. ఏంటి నరకం అనిపిస్తున్నాం మేము. అసలు వాలంటీర్కి అడిగితే 3 నెలలు జీతాలు ఇవ్వాలి, మేము చేయమనేసింది అమ్మాయి. మా వాలంటీర్ అయితే జగన్ దాంట్లో చేసిన అమ్మాయి. ఇక్కడికి వెళ్ళమంటున్నారు. ఇక్కడికి వెళ్తేనేమో వాళ్ళు అసలు అవి తీసుకుంటున్నారు, అన్ని అక్కడ పడేస్తున్నారు. అవి వస్తాయో రావో కానీ తెలియదు. ఈ 3 నెలలకే ఇట్లా ఉంది. జగన్ ఉన్నప్పుడు కాలం ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది. చక్కగా కాళ్ళు అన్నీ వేసాడు. అమ్మ ఒళ్ళు వేసాడు, డాక్రా గ్రూపులకి వేసాడు, అన్నీ వేసాడు. ఇప్పుడు అసలు ఏమి లేవు. ఇయే కానొస్తున్నాయి. వాళ్ళకి ఇస్తున్నారు. అయ్యైనా ఎవరికన్నా ఇచ్చేయని స్లిప్పులు ఇచ్చే కోకలు ఇచ్చే వాళ్ళకి, మా బోటి వాళ్ళకి ఎవరు ఇట్లా అసలుకి ఎవరికి ఇట్లా అసలుకి 3 నెలలకే ప్రభుత్వం ఎట్టుంది. జగన్ ఉన్నప్పుడు ఎట్టుంది, జగన్ అన్న ఉన్నప్పుడు. ఇప్పుడు కాలం ఎట్టుంది, చంద్రబాబు కాలం. ఏంటి జగన్ మంచోడే, చంద్రబాబు మంచోళ్ళే, వాళ్ళందరూ మంచోళ్ళేనండి. ఈ మధ్యలో ఉన్నారు చూసారా దుర్మార్గత్తులు వాళ్ళు. మా రోడ్లో ఉన్నాడు తెలుగుదేశం వాడు. మా పరిస్థితి ఏంటని మాకేం తెలుసు. ఎల్లు కలెక్టర్ ఆఫీస్కి అంటున్నాడు అండి కాసిమని. ఈ సత్యాలయానికి వెళ్తే పద్మ అని ఉంది, ఆమె గెసిరేస్తుంది. ఈ వాలంటీర్లు ఉన్నారు
అంటున్నారు, మేమేం చేయలేము, మా అక్కడికే వెళ్ళండి అంటున్నారు. మాకు వాలంటీర్ చేసాము కూడా మాకు జీతాలు ఇవ్వట్లేదు, మాకేం తెలుసు అంటే అని వాళ్ళు అంటున్నారు. ఇంకా మేము ఎవరిని అడుగుతామండి? ఇటు అటు తిరిగి ఇంటికి వెళ్ళి పండుకుంటామే, ఏడుచుకుంటా, అంతేగాని మేమేం చేయలేము. వరద బాధితులు అండి, కొట్టదంతా మునిగిపోయింది. అయితే ఓటీపీ అన్నీ వచ్చాయి కానీ అమౌంట్ పడలేదు. దాని గురించి కనుక్కోవటానికని వచ్చాము. అవి ఎక్కడ ఇవ్వాలి, ఏంటి, ఎవరికి ఇవ్వాలి అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? నేను మొన్న వచ్చానండి, మళ్ళీ వాళ్ళు వచ్చాను. ఏం చెప్తున్నారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్? అసలు లోపల దాకా వెళ్ళలేదండి, ఇక్కడ అడిగాము, వెళ్ళిపోయాము. మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్దామని చూస్తుంటే ఇంకా అప్లికేషన్ ఇచ్చారంటే అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది మాకు తెలియదు. ఎవరికి ఇవ్వాలి ఏంటి, మరి ఓటీపీ చెప్తే చాలు లోపలికి వెళ్ళి అన్నారు. మరి లోపలికి వెళ్ళిస్తున్నారో లేదో తెలియదు. సచివాలయానికి వెళ్ళారా? సచివాలయంలో ఏమంటున్నారు? ఆ సచివాలయం వాళ్ళు ఇక్కడికి వెళ్ళమన్నారు. బ్యాంకులో పడ్డాయో చెక్ చేసుకోమన్నారు. బ్యాంకులో కూడా పడలేదు అమౌంట్. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఓటీపీ చెక్ చేయించుకున్నామ్మా, లోపల చెక్ చేపిస్తే అయిపోద్ది పని అన్నారు. అందుకే మళ్ళీ ఇప్పుడు వచ్చాం సార్ ఇక్కడికి. ఉంది, మేము ఇందాకే వచ్చాం. మొన్న ఒకసారి వచ్చి వెళ్ళి పెట్టుకొని వెళ్ళాము, మాకు డబ్బులు పడలేదు, మళ్ళీ వచ్చాం. ఏమన్నారు కలెక్టర్ ఆఫీస్? ఏముంది, వచ్చినప్పుడల్లా అప్లికేషన్ పెట్టుకోండి, మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. అంతే. ఇప్పటికే 3 సార్లు పెట్టాము, ఏం పడలేదు. సచివాలయానికి వెళ్ళారండి? సచివాలయంలో ఏం చెప్పారు? సచివాలయంకి వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి రమ్మని చెప్పారు. తిరగటమే సరిపోయింది. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఏంటి, ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఇక్కడికి రాలేదు. సచివాలయం చుట్టూ నా వారం రోజులు తిరిగాం. వత్తి అన్నారు, రాలే. మరి నెట్వర్క్ల చుట్టూ రెండు చుట్లు తిరిగాం, రెండిట్లకి. అవి అదంటారు, ఇదంటారు, ఏదంటారు. అమ్మో సంపుకు తింటున్నారు, అసలు ఏది చెప్పట్లే సరిగ్గా. సచివాలయానికి వెళ్ళారా? సచివాలయంలో ఏమంటున్నారు? వత్తి అంటున్నారు కానీ మళ్ళీ ఈ రోజు లాస్ట్ అంటున్నారు. ఇంకేం చేయాలా? మళ్ళీ ఇక్కడ కలెక్టర్ కాడికి పోతున్నారని 10 మంది కలిసి వచ్చాను ఇక్కడికి. వత్తిలా అంటున్నారే కానీ అప్లికేషన్ పెట్టావా పెట్టలేదని అంటలా. వెళ్ళిపోండి అంటున్నారు. మాకు తెలిసిన ఒక ఆయన ఉండి అప్లికేషన్ రాపించుకొని పెట్టాను అన్నారు. రాపించుకున్నా. ఇక్కడ ఏమంటున్నారు కలెక్టర్ ఆఫీస్? వత్తిలా అంటున్నారు. వత్తిలా అంటే మరి నాకు పక్కనమ్మట వచ్చినాక నాకు రావాలి కదా, ఎందుకు రాలేదు? నా ఇల్లు కిందదే, నా సామాన్లన్నీ పోయినాయి. నేను బ్యాంకు చుట్టూ 4 సార్లు తిరిగా, ఏ సమాధానం ఎక్కడ కూడా దొరకట్లా. ఇవాళ వచ్చాము, మా వాళ్ళు వచ్చారు రాయించుకోనందుకు. అదిగో పిల్లలు రాస్తున్నారు. వరద బాధితులకు వచ్చి అక్కడ రాయించుకున్నాం కానీ తెలియలేదు మాకు. అప్పుడు వీళ్ళందరూ వెళ్తుంటే వచ్చి అందరం సచివాలయానికి వెళ్తే ఏమంటున్నారు? సచివాలయం దగ్గర పేర్లే రాస్తున్నారంట, ఏమీ లేదు. మొన్న వెళ్ళారు రాయించుకున్నాం, మరేమీ తెలియదు. అందరు ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళతో పట్టుకు మేము వచ్చాం. ఏమంటున్నారు మరి కలెక్టర్ ఆఫీస్లో? ఇక్కడ గారు మరి వెళ్ళాలి. మరి సచివాలయం దగ్గర మా వాళ్ళు వెళ్ళారు, రాసుకొని అక్కడ వచ్చేసారు. మరి ఏమైందో ఏమో తెలియదు. అది మాకు ఇవ్వలేదు బాబు. లేని వాళ్ళకి కూడా ఇచ్చారు, మొలగలేని వాళ్ళకి కూడా 3 మందికి ఇచ్చారు. సితారా దగ్గర మొలగలే ఇచ్చారు. మొలగలేని వాళ్ళు కూడా పడేసుకుంటుంటే మేము అద్దెలుకున్నాం బాబు. అద్దెలుకున్న వాళ్ళు కూడా రాసుకెళ్ళారు వాళ్ళందరూ వచ్చి. మరి అతిలో ఆమెను అడిగితే మాకు తెలియదమ్మా, మేము రాసు వారికే కానీ ఇస్తారో లేదో తెలియదు అన్నది మా వాళ్ళందరూ. అది అయ్యే సంగతి తెలియదు. మరి అందరూ వచ్చినప్పుడు మరి ఏదో దేవుడి దయ నింటే అది కట్టుకుంటాను, కట్టుకొని ఇళ్ళ పని చేసుకుని బతుకుతున్నాను. అది నాకే ఆధారం లేదమ్మా. అది అవుతుంది ఇక్కడికి వచ్చి. ఈరోజు వచ్చాం మార్నింగ్. అది ఈయన ఉన్నారు కదా, కలెక్టర్ గారు ఉన్నారు కదా, అర్జీ పెట్టుకుందామని. మాకు సామాన్లు అవి మునిగిపోయి అన్నీ కొట్టుకుపోయినాయి. డబ్బులు కొంతమందికి పడినాయి, కొంతమందికి పడలేదు. ఆ పడలేదని చెప్పి అర్జీ పెట్టుకుందామని వచ్చాం మేము ఇక్కడికి. సచివాలయానికి వెళ్తే ఏం చెప్పు? వాళ్ళ టైం అయిపోయిందని చెప్పారు. నేను సచివాలయం దగ్గరికి వెళ్ళి అడిగితే టైం అయిపోయిందమ్మా, అది ఏదన్నా మళ్ళీ ప్రాసెస్ వస్తే మట్టుగా రెండో విడత వదులుతారంట, వదిలినప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తామని అన్నారు. వేరే ఇంకొక ఆయన సిపిఎం పార్టీ తరఫున ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన తెలిసిన అతను మోహన్ రావు గారు అని ఆయన, అమ్మ కలెక్టర్ ఆఫీస్లో కాగితాలన్నీ తీసుకుంటున్నారు, మీరు మార్నింగ్ 10ంటికి వచ్చి అక్కడ అర్జీ పెట్టుకుంటే అందరికీ పడుతున్నాయేమో, పడిన వాళ్ళు అంటూ ఎవరూ లేరని చెప్పాడు. అది ఆర్ఆర్పేటనా? న్యూ ఆర్ఆర్పేటలో గ్రౌండ్ ఫ్లోర్ GF7 బ్లాక్ నెంబర్ 16 GF7 గ్రౌండ్ ఫ్లోర్. మా పైన అందరికీ పడ్డాయన్న, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అందరికీ. గ్రౌండ్ ఫ్లోర్ ఇంతవరకు రూపాయి పడలేదన్న. ఇప్పటికి 20 రోజుల పైన అవుతుంది. ఇప్పటికి 4 సార్లు అప్లికేషన్ పెట్టాను నేను. నో డ్యామేజ్ అని వస్తుంది, ఇంతవరకు మాకు రూపాయి అనేది పడలేదు. అది మాకు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బండి అన్నీ డ్యామేజ్ అయినాయి. మాకు ఇంతవరకు
గవర్నమెంట్ తరపు నుంచి నో డ్యామేజ్ అని వస్తుంది కానీ డబ్బులు అనేది పడట్లేదు. సచివాలయానికి వెళ్తే ఏం చెప్తారు? సచివాలయానికి వెళ్తే పడతాయని చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ యువరావు గారిని కూడా కలిశాను, ఎంఆర్ఓ గారిని కూడా కలిస్తే పడతాయని చెప్తున్నారు వాళ్ళు. మాకు ఫోన్ అయితే వచ్చింది, మీకు బ్యాంక్ ఇది తప్పు వచ్చింది అంటే సచివాలయంకి వెళ్ళి బ్యాంక్కి మెసేజ్ ఇచ్చాం, పడతాయని చెప్తున్నారు కానీ ఇప్పుడు పడితే తెలియట్లేదు మాకు. కలెక్టర్ ఆఫీస్కి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, ఏం చెప్తున్నారు? నుంచి 4 రోజుల నుంచి వస్తున్నాం. వచ్చినప్పుడు 3 రోజులు అప్లికేషన్ పెట్టాం, ఈ 4వ రోజు మేము రావడం వచ్చి ఇప్పుడు ఎలాగుందని కనుక్కుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము పండమని ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదమ్మా మేము ఇంటికి వచ్చి ఏదైనా సరే ఇంటికి వచ్చి చెక్ చేసుకోమని కూడా చెప్తున్నాం, ఆ భరోసా కూడా ఇస్తున్నాం. అది కూడా లేకుండా ఏ సచివాలయం సిబ్బంది కాడికి వెళ్తేనేమో నిదానంగానే చెప్తున్నారు వాళ్ళు, పడతాయండి వస్తాయండి ప్రాసెస్లో నడుస్తుంది ప్రాసెస్లో ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ మీ నేమ్ వస్తుంది పేరుంది అసలు ఏది కూడా మాకు ఇది అవ్వట్లేదు. 4 రోజుల నుంచి మేము ఇక కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కలెక్టర్ ఆఫీస్లో ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారండి, ఇక్కడ బాబురావు సార్ ఇప్పుడు మా గురించి పోరాటం చేస్తున్నాడు. ఆయన వెనకాలే మేము మాట్లాడేటప్పుడు మేము ఆయన భరోసానే ఇప్పుడు మాకు ఎవరు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎవరు కూడా మాకు ఇదిగోమ్మా మేము న్యాయం చేస్తాను ఎవరు కూడా మాకు చెప్పట్లా. అది మాకు ఎవరన్నా వచ్చి ఇదిగో మేము మాకు అండగా ఉండి ఇదిగో మేము నడిపిస్తామమ్మా, మేము మీకు అండగా ఉంటాము, మీకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి మాకు ఎవరు కూడా ఏ అధికారి కూడా మాకు ఆఖరికి మాకు కార్పొరేటర్ కూడా ఎవరు కూడా లేదు, మాకు ఇంత అధికారం చెప్పలేదు. మాకు బాధితులందరికీ ప్రభుత్వం నుంచి అందరికీ అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్తున్నారు కదా. ఒక్కరు ఏంటి ఇప్పుడు 100 మందిలో 50 మందికి న్యాయం జరిగింది, 50 మంది నిరాశగానే ఉన్నాం అందరం కూడా అంతే. ఏమి సరే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఆ ఫ్లోర్ వరకు పడ్డాయి కానీ కింద మునిగిలో సరే వాళ్ళకు కూడా పని పట్ట లేకుండా వాళ్ళు కూడా ఆ నీళ్ళల్లో ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి తప్పట్లేదు. అది కింద అంతగా నష్టపోయి ఉన్నాం కాబట్టి మాకు కూడా న్యాయం చేయాలి కదా. ఇంటికి వచ్చి ఎరిప్లేషన్ చేశారు, ఫోటో తీశారు ఇంట్లో పెట్టి, అది వాటర్తో కడిగిచ్చారు. ఎవరు కూడా మరి ఇది కడిగించినప్పుడైనా సరే మీరు ఫోటోలతో సహా ఉన్నాయి, మరి ఇంట్లో మరి ఎలా వెళ్ళిపోయినాయి పాములతో సహా మేము అన్నీ చంపుకుంటా పిల్ల జల్లని వేసుకుని అలాగే ఉన్నాం మేము పాములతో కూడా. మాకు ఎవరు కూడా న్యాయం చేయట్లేదండి. ఏ అధికారి వచ్చి పట్టించుకోవట్లేదన్న, అధికారులు వచ్చి పట్టించుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అన్న. రామలింగేశ్వర పుట్ట రోడ్లో ఉంటాం మేము. మాకు గ్రౌండ్ ఫ్లోర్ అన్నారు, గ్రౌండ్ ఫ్లోర్ అంటే అపార్ట్మెంట్ రాసేసారు. అపార్ట్మెంట్ రాస్తానికి పక్కన వాళ్ళకి వచ్చినప్పుడు పక్కన పైన వచ్చినాయి అంటే ఎలిజిబిలిటీ ఉందనేగా మాకు రాలా. మా పేరు మీద దీక్షిత అనే వాళ్ళకి వచ్చింది మా డోర్ నెంబర్ మీద. మరి మా పరిస్థితి ఏంటి, ఎవరికి చెప్పాలి? అది మా పరిస్థితి. సచివాలయానికి వెళ్తే ఏం చెప్తున్నారు? సచివాలయానికి వెళ్తే విఆర్ఓ గారిని మాట్లాడండి, మళ్ళీ కాగితం పెట్టండి, అవి పైకి పంపించాం, దట్స్ ఇట్. కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు కదా, ఎక్కడేం చెప్పారు? ఆఫీస్కి వచ్చాము, కలెక్టర్ ఆఫీస్లో తీసుకుంటున్నారు, కంప్యూటర్లో నోట్ చేసేది ఏంటి అనేది మాకు తెలియదు. ఎట్లా తెలుస్తుంది? తీసుకుంటున్నారు, అక్కడ పెడుతున్నారు, ఫాలో అప్ చేసింది లేని మాకు ఎట్లా తెలుస్తుంది? అది మరి మా పరిస్థితి ఏంటి? మాకు రావాల్సిందే. పింఛన్ ఏ రకంగా ఇస్తున్నారో ఇంటికి వచ్చి ఆ రకంగా ఇస్తే అందరికీ డబ్బులు అందుతాయి. పింఛన్ ఏ రకంగా వచ్చి వాలంటీర్తో పంపిస్తున్నారో ఆ రకంగా ప్రతి డోర్ నెంబర్కి వస్తాయి, డబ్బులు ఎటు పోవు. దీనివల్ల ఎట్లా అందట్లేదు. గ్రౌండ్ ఫ్లోర్ అంటే అపార్ట్మెంట్స్, డాబా అంటే అపార్ట్మెంట్ కింద రాసేస్తున్నారు. అది మా పరిస్థితి. ప్రభుత్వం అందరికీ బాధితులందరికీ సాయం అందించిందని చెప్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు తప్పేమీ లేదు. ఎందుకు అంటే ఆయన డబ్బులు వదలటం మటుకే, ఆయన వచ్చి చేతికి ఇస్తాడా? ఇవ్వడు కదా. ఇచ్చేది ఎవరు? మరి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి కదా. వాళ్ళు మా చేతికి ఇవ్వాలి అంటే ఏం చేయాలో అది ఆయన చేయాలి. ఏం చెప్తున్నారు అక్కడ కలెక్టర్ ఆఫీస్? వెళ్ళాలి, అప్లికేషన్ ఇవ్వమన్నారు సచివాలయం. అప్లికేషన్ కలెక్టర్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు చెప్తారు. సచివాలయంలో ఏం చెప్తున్నారు? సచివాలయంలో ఏం చెప్తున్నారు? అదే చూపించాలి, ఇట్లా ఆధార్ మనం రాసుకోలేదంటే అది అప్లికేషన్ పూర్తి చేసి అక్కడ కలెక్టర్ ఆఫీస్లో. ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చామండి. వరద బాధితులం, మాది సింగినగర్ వాంబే కాలనీ. చాలామందికి గవర్నమెంట్ నుంచి డబ్బులు పడినాయండి, ఇంకా కొంతమందికి పడలేదు. కొంతమందికి పిల్లల పేర్లు వచ్చినాయని చెప్పేసి బ్యాంకులు ఇంకా అవ్వలేదని చెప్పేసి వస్తున్నాయి. కొంతమందికి భర్త చనిపోయారు, అయినా సరే భార్యకి అకౌంట్లోకి పడలేదు. ఈ చాలా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి. దయచేసి
ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ తీసుకొని ఎవరికైతే నిజమైన వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారి మీరు ఒక టీంని పంపించి వెరిఫికేషన్ చేసి ఇప్పటికి 26వ తారీఖు నుంచి ఈరోజు 3వ తారీఖు వచ్చిందండి. వారం రోజుల నుంచి చాలామంది గందరగోళంలో ఉన్నారు. సరైన సమాధానం కూడా రావట్లేదు. అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలో తెలియదు, ఇప్పుడు ఇస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు. దాని గురించి కొద్దిగా అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుని కలెక్టర్ గారితో ఒకసారి మళ్ళా అధికారులను ఇంటికాడికి పంపించి ప్రతి ఇంటికి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లే. కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నారు, సచివాలయం దగ్గరికి వస్తున్నారు, ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వస్తున్నారు, కార్పొరేటర్ గారు ఆఫీస్కి వస్తున్నారు. అయినా సరే ఎప్పుడు పడతాయి చాలా డ్యామేజ్ అయిపోయి ఇబ్బందులో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇది తిరగాలంటే ఎక్కడ సింగినగరు, ఎక్కడ బందర్ రోడ్డు, 20 రూపాయలు ఛార్జీ, అదొక 20 రూపాయలు, ఇదొక 20 రూపాయలు. పిల్లలు ఉన్నారు, అసలే ఉన్న బాధలు సరిపోక ఈ ఇబ్బందులు పడకుండా అధికారులు, ముఖ్యమంత్రి గారు అయితే బాగా పనిచేశారండి. ఈ అధికారులు కూడా కొద్దిగా ముఖ్యమంత్రి గారి చెడ్డ పేరు తేకుండా మీరు కింద స్థాయిలో ఉన్న వారందరినీ కూడా మీరు ఉపయోగించి అందరి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వే చేసి అందరికీ నష్టపరిహారం వచ్చేటట్టు చేయగలరని మేము ముఖ్యమంత్రి గారికి ప్రార్థిస్తున్నాం.